హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. ఆది టాప్‌తో కొలతలు తీసుకుంటూ టాప్ మనం ఎలా కటింగ్ చేయాలనేది, చుడీదార్ టాప్ అయితే ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్‌గా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్‌ని తీసుకొని నేనైతే 4 ఫోల్డింగ్స్ ఏసానండి. కూర నాకు ఆపోజిట్‌లో పెట్టి ఫోల్డింగ్ నా వైపు అయితే పెట్టాను. వీడియోలో సరిగ్గా అయితే అబ్జర్వ్ చేయండి. పైన మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దానికోసం ఖర్చులు క్రాస్ ఉంటాయి కదా! అది లేకుండా ఉండడానికి ఫస్ట్ అయితే లైన్ గీసుకున్నాను. ఆ తర్వాత మనం ఆది టాప్ ఏదైతే ఉందో దాన్ని షోల్డర్ నుంచి షోల్డర్‌కి అయితే కొలుచుకోవాలండి. దానిలో హాఫ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలనమాట. హ్యాండ్ డౌన్ కోసం ఇలా ఒక స్కేల్ అనేది పెట్టుకుని డౌన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. షోల్డర్స్ నుంచి, భుజాల నుంచి చంక లోతు ఎంతవరకు అయితే ఉందో ఆ లోతు అనేది మీరు ఒక మార్క్ అనేది లోతుకు చేసుకోండి. ఇలా ఒక మార్క్ అనేది చేసేయండి. అదేవిధంగా సేమ్ ఆది టాపే తీసుకొని మనం ఇప్పుడు చెస్ట్ రౌండ్ చూస్తున్నామండి. టాప్ చెస్ట్ రౌండ్ అనమాట ఇది. ఇలా టాప్‌ని కాస్త ఇలా టైట్‌గా పట్టుకొని చూసుకోండి. అంటే మనకి మరీ టైట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే పర్ఫెక్ట్‌గా తీసుకొని చూడాలన్నమాట. ఎంతొచ్చిందో దానిలో హాఫ్ అనేది మార్కింగ్ అనేది చేసేయండి. మనం చంక డౌన్ ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడి నుంచి చెస్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది తీసేసుకోండి. ఇలా స్ట్రైట్‌గా లైన్ తీసిన తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనకి ఖర్చుల కోసం మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత కట్స్ వరకు పొడవు తీసుకోవాలి కాబట్టి భుజాల దగ్గర నుంచి ఈ కట్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి కొలుచుకోండి. ఇలా పైన షోల్డర్స్ దగ్గర నుంచి ఖర్చుకు ఒక పాయింట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మిడిల్లోనికి అంటే భుజాల దగ్గర నుంచి కట్స్ వరకు ఎక్కడి వరకు పెట్టుకున్నా ఆ మిడిల్లోనికి మనకి వేస్ట్ కొలత, నడుము కొలత అనేది వస్తుందన్నమాట. దాన్ని కూడా మధ్యలోనికి ఒక లైన్‌లా గీత అనేది గీసేసుకోండి. ఇప్పుడు మనం ఆది టాప్‌ని ఇలా మిడిల్‌లోనికి కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది చేయండి. దీంతో మనం నడుము లూజ్ అనేది తీయాలన్నమాట. ఇలా ఆ మిడిల్‌లోనికి వచ్చింది కదండీ! ఆ మధ్యలో దాన్ని నడుము లూజ్ అనేది తీయండి. ఎంతొచ్చిందో అంత మార్క్ చేసుకొని దానికి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ చేయండి. అదేవిధంగా సేమ్ ఖర్చుల దగ్గర హిప్ రౌండ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకొని ఖర్చుల దగ్గర 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఖర్చులన్నిటినీ కలుపుకొని ఒక లైన్‌లా ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. ఇది ఇప్పుడు నేను గీస్తున్న లైన్ వచ్చేసి మనకి బాడీదనమాట. ఈ పక్కదొచ్చేసి మనకి వెనక వైపుది ఖర్చుల కోసం తీసుకున్న లైన్. ఇప్పుడైతే మనకి ఇలా కర్సివ్ స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ పట్టుకొని ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి. హ్యాండ్స్ దగ్గర, హ్యాండ్స్ లోతు అనమాట ఇది. ఆ తర్వాత మనకి కింద నుంచి ఒక పాయింట్ అనేది పెట్టుకొని అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ ఫ్రంట్ లూజ్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత షోల్డర్స్ అనేది కొలుచుకొని మనం ఎంతవరకు షోల్డర్ అయితే వచ్చిందో అంత మనం ఆల్రెడీ నెక్ ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నాం కదా! దాన్ని షోల్డర్ వైపు నుంచి మనం ఎంతైతే ఉందో అంత లెక్క పెట్టుకొని షోల్డర్ దగ్గరికి ఇలా ఒక మార్క్ తీసేసుకోండి. షోల్డర్ కింద అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ అనేది పెట్టుకోండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అయితే వీడియోని చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే నెక్ డౌన్ ఎంత ఉందనేది చూస్తున్నానండి. నెక్ డౌన్ మనకి ఎంత వచ్చిందో ఇలా స్కేల్ పెట్టి చూడడం వల్ల మనకి స్ట్రైట్ లైన్ పెట్టుకొని దాని నుంచి చూడటం వల్ల పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుందన్నమాట. నేను ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలాగా ఒక బాక్స్‌లో తీసుకొని మనం ఏ నెక్ అయితే అనుకుంటున్నామో ఆ నెక్ స్టిచ్చింగ్ చేసుకునే వీలుగా అయితే ఉంచేసాను. ఇప్పుడైతే డ్రెస్ ఫుల్ లెంత్ అనేది చూస్తున్నానన్నమాట. ఇలా టాప్‌కి భుజాల దగ్గర నుంచి పట్టుకొని ఫుల్ లెంత్ ఎంతైతే వచ్చిందో డ్రెస్‌ది అంత చూడాలి. దాని నుంచి ఒక 5 ఇంచెస్ అంటే మనం లైనింగ్ వేయడాన్ని బట్టి సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత లైనింగ్ వేయాలనుకుంటే అంతా పట్టుకోవచ్చు. నేనైతే ఒక 5 ఇంచులు అనేవి పైకి పెట్టానండి. ఇలా పెట్టి చూసాననమాట. మనకి ఈ లైనింగ్‌లో నుంచి హ్యాండ్స్ కూడా తీయాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను కింద నుంచి ఖర్చులు పోగా హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంతకైతే మార్క్ చేసుకున్నాననమాట.
అంటే మీకు ఫుల్ లెంత్ ఎంత వస్తుంది అని అనుకుంటే అంతైతే మార్క్ చేసేయండి, ఏ కన్ఫ్యూజన్ లేకుండాని. నేనైతే హ్యాండ్స్ కోసం కిందకి కాస్త క్లాత్ అనేది వదిలేసాను. ఇప్పుడు హిప్ దగ్గర మనకి ఎంత అయితే వెడల్పు వచ్చిందో అంతే వెడల్పు సేమ్ ఇక్కడ మార్క్ చేసుకుని హిప్ దగ్గర నుంచి 2 ఇంచులు స్టార్టింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం 1 ఇంచే తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ తీసుకోవడం వల్ల మాత్రమే మనకి కట్స్ అనేవి స్ట్రైట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడైతే మనం కటింగ్ అనేది చేసేద్దామండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను బాడీ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచులు అనేవి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాను. అదే కిందకు వచ్చేసరికి కట్స్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా, కటింగ్లో ఒకసారి మీరు క్లియర్గా చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఇదైతే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నానండి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర లోతది తీసుకోవాలి కదా, దాన్ని బట్టాను. ఇలా చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా 1 ఇంచ్ అనేది వదిలేసి మిగిలింది కట్ చేస్తున్నాను అనమాట. అంటే 2 ఇంచ్ బాడీస్ దగ్గర కట్స్ దగ్గర 1 ఇంచే తీసుకున్నాను. ఈ కటింగ్ వల్లనే మనకి కట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇలా షోల్డర్స్ దగ్గర ఒక మార్క్ అనేది కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా హ్యాండ్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్కి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత ఇదైతే ఫుల్ లెంత్ ఉంది కదా, ఫుల్ లెంత్లోంచి నేనైతే 3.5 ఇంచెస్ చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇదైతే 4 ఫోల్డింగ్స్ అనేవి తీసుకున్నానండి, కూర ఆపోజిట్లో ఉండేలాగా. ఇప్పుడు మనం టాపు షోల్డర్స్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఎంతైతే వచ్చిందో దాన్ని ఈ పైన ఉంది కదండి, ఇక్కడి నుంచి మనం ఈ డౌన్ ఏదైతే తీసుకున్నా అక్కడికి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి 2 ఇంచులు అనేది ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. దీంతో మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనమైతే దీన్ని ఫ్యాబ్రిక్ కింద మనం లైనింగ్ ఎంతైతే తీసుకున్నామో దాని పొడవు అలానే దాని వెడల్పు కూడా అనేది ఈ ఆది టాప్ నుంచి కొలత అనేది తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది తీసుకున్నాం కదా, దానికి ఇలా అటాచ్ చేసేయాలండి. అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఖర్చులు కుదిలేసి మిగిలిన ప్లేస్ నుంచి మనం మిగిలింది ఎంతైతే ఉందో దాన్ని సగం చేసుకొని మిడిల్లోనికి ఇలా ఒక గీత అనేది గీసుకోండి. పై దగ్గరికి వచ్చేసరికి మనకి 1 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ గీత నుంచి మనకి ఇలా స్ట్రైట్గా మనం కరువు తీసే విధంగా అన్నమాట. ఇది మీరు ఇలా కరువు స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ హ్యాండ్తోనైనా ఇలాగ కరువు అనేది తీసేయచ్చు అనమాట. ఇలా 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఇలా కరువు స్కేల్తో, మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే డెఫినెట్గా కరువు స్కేల్తో చేయండి, లేదంటే ఇలా ఫ్రీ హ్యాండ్గా అయినా సరే కరువు అనేది ఇచ్చేయచ్చు. అక్కడి నుంచి కిందకి 1.5 ఇంచ్ అనేది కిందకి కరువు అనేది తీయాలి. అది మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదండి, దానికి కరువు అనేది తీస్తాం కదా, ఫ్రంట్ సైడ్ చేతికి కరువు అనేది చంక లోతు అనేది తీయాలి కదా, అలా అనమాట. ఇప్పుడైతే హ్యాండ్ అనేది కట్ చేసేయండి. ఇలా హ్యాండ్ కట్ చేసేసిన తర్వాత మనం ఎప్పుడూ కూడా డ్రెస్సెస్కైనా హ్యాండ్స్కైనా వేటికైనా సరే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసేయాలండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ వైపు కాస్త లోతు అనేది తీస్తాం కదా షోల్డర్స్ దగ్గర, అందుకనేసి. ఇప్పుడైతే మిడిల్లోనికి ఒక కట్ అనేది ఇచ్చేసుకోండి. లైనింగ్కైనా దేనికైనా సరే మనకి మిడిల్లోనికి కట్స్ ఇచ్చుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుందండి. ఫ్రంట్ ఎందుకు నేను కట్స్ ఇచ్చానంటే అది మనకి ఫ్రంట్ అని తెలియడం కోసం. అంటే మనం లైనింగ్ అది వేసేటప్పుడు మనకి ఏదట అనేది కన్ఫ్యూజన్ ఉండకుండా. ఇప్పుడైతే కింద నేను 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంటే మనం ఇప్పుడు కట్ వర్క్ అనేది చేస్తాం కదా, నేనైతే ఇలా రౌండ్ షేప్లో ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని మనకి ఎన్నైతే స్కాలప్ గీయగలమో అన్నైతే గీసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ అనేది మార్జిన్ వదిలేసి మిగిలిన క్లాత్తో అనేది ఇలా అయితే చేశాను. నాకైతే ఇలాగా 4 రౌండ్స్ అనేవి వచ్చాయన్నమాట. మనం ఎప్పుడు కూడా ఖర్చు ఎంతైతే పెట్టామో ఎక్స్ట్రా అదైతే వదిలేసి ఇలా మిగిలిన దాంతో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రౌండ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. దానివల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడైతే దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మనం నెక్ అలానే ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. నెక్ వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే దానికోసం బక్రం అనేది కట్ చేయాలి కాబట్టి. ఇలా ఫస్ట్ అయితే మనం దీని ఫుల్ లెంత్ ఎంతైతే, అంటే మనం లైనింగ్ కాస్త తగ్గించి తీసుకున్నాం కాబట్టి ఫుల్ లెంత్ ఎంతైతే ఉండిందో అంత దగ్గర అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా ఫుల్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేయండి. కింద ఒకటే కదా మనకి మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేయడం. ఆ తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారం లైనింగ్ని ఇలా పైన పెట్టి కటింగ్ అనేది చేసేయండి.
కొంతమందికి ఇలా కటింగ్ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ ఎక్కడ కట్ అవుతుందో అని అనిపిస్తుంది కదా! అటువంటి వారు మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం అయితే కటింగ్ అనేది చేసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసేయచ్చండి. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ మనం లైనింగ్ పార్ట్ పైన హ్యాండ్స్ అనేది కటింగ్ చేయాలి కదా! ఈ ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది కానండి, ఇది మనకి చిన్న రాశి బుట్ట పెట్టమన్నారు కదా! దానికోసం ఎక్కడి నుంచి ఎలా పెట్టాలనేది చూస్తున్నాను. యాక్చువల్‌గా రాశి బుట్ట పెట్టాలంటే పైన వైపు ఒక 3 ఇంచెస్ అనేది డెఫినెట్‌గా ఉండాలి. ఇక్కడైతే అంత లేదు, 1½ ఇంచ్ అలా ఉంది. దాంతో నేనైతే చిన్నది పెట్టాను. మీరు షార్ట్‌లో చూసుంటే ఈ డ్రెస్‌ది చాలా చిన్న బుట్ట అయితే వచ్చిందనమాట. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి నేనైతే ఇలాగైతే చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డెఫినెట్‌గా చూడండి. ఛానల్‌ని